హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో 4 సరికొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే మీరు ఎలాంటి పరీక్ష కానీ ఎలాంటి ₹1 ఫీజు కానీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఇవన్నీ కూడా మనకి పూర్తిగా రాత పరీక్ష లేకుండా ఎలాంటి ఫీజులు లేకుండా అయితే ఈ యొక్క ఉద్యోగాలను అయితే కేటాయిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఏర్పడిన తర్వాత మనకి ఈ యొక్క ఉద్యోగాలు అనేది ఈ విధంగా అయితే నిరుద్యోగ యువత కోసం శిక్షణతో పాటు ఉద్యోగాలను కూడా అయితే కల్పించడం అయితే జరుగుతుంది. సో ఆ క్రమ పద్ధతిలోనే మనకి ఈ యొక్క 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. అర్హతల విషయానికి వస్తే మనకి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అయితే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా మనకి D.Pharmacy, B.Pharmacy, M.Pharmacy, MBA, BA, బీటెక్ తదితర అర్హతలతో మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఖాళీగా ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం అయితే నేనైతే చెప్తున్నానండి. సో ఇక మేలు ఫీమేలు ఇద్దరు అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. సో 13 జిల్లాల వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని జిల్లాల వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చండి. సో అప్లై ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేనైతే మీకు ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ మరియు ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇక మీరైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని, ఇక పక్కన ఎక్కడో వెళ్ళి అలా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచే మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళబోయే ముందుగా మీరు మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ APSSDC నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అపోలో ఫార్మసీ కంపెనీ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. మనకి అందులో ఫస్ట్ రోల్ చూసుకుంటే ఫార్మసిస్ట్ ఉద్యోగం అయితే ఉందండి. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. M.Pharmacy, B.Pharmacy మరియు D.Pharmacy విత్ PCI సర్టిఫికేట్ అంటే పారామెడికల్ కౌన్సిల్లో మీరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నట్టు సర్టిఫికేట్ కూడా అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్ అంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తున్నారండి. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకున్న ఆ యొక్క జాబ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందని అయితే వాళ్ళు అక్కడ వెల్లడించడం అయితే జరిగింది. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి 10,500 నుంచి 15,000 వరకు అయితే మీకు పర్ మంత్గా అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అడిషనల్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయని అయితే కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా ఏంటంటే మనకి ఆల్ ఆర్ ఆన్ రోల్ పొజిషన్స్, salary plus incentives up to 1,000 to 3,000 plus ESI plus PF plus bonus plus leave benefits plus gratuity awards and rewards plus insurance plus training plus increments and promotions. సో ఇక్కడ ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా అపోలో ఫార్మసీ ఆన్ రోల్ కిందనే తీసుకుంటారండి. ఎలాంటి కాంట్రాక్ట్ బేస్ కింద అయితే కూడా కాదు, ఆన్ రోల్ ఫార్మసీ కిందనైతే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక మేలు ఫీమేలు ఇద్దరు అయితే ఒక జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీస్ అండ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఇన్సెంటివ్స్ అయితే మీకు 1,000 నుంచి 3,000 వరకు అయితే మీకు ఈ యొక్క ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయండి. ESI ప్లస్ PF ప్లస్ బోనస్ కూడా అయితే ఉంటుంది. ప్లస్ లీవ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే లీవ్స్ మీరు మీకు ఇయర్లీ ఎన్నైతే ఇస్తారు కదా, ఆ లీవ్స్ని మీరు వాడుకోకుండా అట్లే డ్యూటీ కంటిన్యూ చేశారంటే మాత్రం మీకు దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయండి. అలాగే గ్రాట్యుటీ ప్లస్ అవార్డ్స్ కూడా అయితే ఉంటాయి. అలాగే రివార్డ్స్ ఉంటాయి అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ట్రైనింగ్ ప్లస్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో పర్ ఇయర్లీ 6 మంత్స్గా లేదా ఇయర్లీ అనేది ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయండి. అండ్ మీ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉంటుంది అండ్ ప్రమోషన్స్ కూడా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక మేలు ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. 19 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక రెండో రోజులు వచ్చే మనకి ఇక్కడ రిటైల్ ట్రైనీ అసోసియేట్ అండి. ఇవి 50 వేకెన్సీ అయితే ఉన్నాయండి. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పారు. అండ్ డిప్లొమా ITI క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇందులో డిప్లొమా ITI ఎలా అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ డిప్లొమా కానీ ITI వాళ్ళు కానీ 10th అయిపోయిన తర్వాతనైతే మీరు వెళ్ళి ఉంటారు కాబట్టి 10th బేస్ మీద అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తున్నారు. ఇది కూడా ₹9,420 అయితే శాలరీ అయితే ఉంటుంది. శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అప్ టు 1,000 to 3,000 వరకు ఇన్సెంటివ్స్ ఉంటుంది. ESI ప్లస్ అవార్డెడ్ అండ్ రివార్డెడ్స్ అండ్ ప్లస్ ట్రైనింగ్ అండ్ ఇంక్రిమెంట్స్ అండ్
ప్రమోషన్స్ అనమాట. ఇలా మంచిగా వర్క్ చేసిన వాళ్ళనైతే జస్ట్ అదర్ లైక్ వేరే జాబ్కి ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే దీనికి అప్లికేబుల్ అండి. 19 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ ఆస్పిరెంట్స్ షుడ్ క్యారీ రెజ్యూమ్, ఆల్ ఒరిజినల్ జిరాక్స్, ఆధార్, ఆ బ్యాంక్ అకౌంట్ అండ్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అవి అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మీరు తిరుపతి అండ్ చిత్తూరు అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సునేష్ 9966601867 ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీకు డౌట్స్ని కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇందులో రిజిస్టర్ అవ్వాలంటే మాత్రం 6వ తేదీ జూన్గా అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది. సో ఆలోపు అయితే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి పిజీ కేర్ సర్వీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో పిజీ కేర్ సర్వీస్ నుంచి కూడా మనకి డిపార్ట్మెంట్ అనేది చూసుకుంటే మెడికల్ కోడింగ్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ ఈ 2 రోల్స్ ఈ 2 డిపార్ట్మెంట్ నుంచి ఖాళీగా ఉన్నాయండి. ఇందులో జాబ్ రోల్స్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ట్రైనీ ప్రాసెస్ అసోసియేట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే ఏదైనా సైన్స్ గ్రాడ్యుయేషన్ కానీ అందులో మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ అలాగే బయోకెమిస్ట్రీ అలాగే బీపీటీ, బిహెచ్ఎంఎస్ అలాగే బిఏఎంఎస్ అండ్ ఎంపీటీ ఆర్ ఎలిజిబుల్. అలాగే బీఏ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక ప్రిఫర్డ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిప్లొమా 12+3 ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సచ్ యాజ్ ట్రావెల్ అండ్ టూరిజం, హోటల్స్ అండ్ ఇంటీరియర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే 50 ఉన్నాయండి. అలాగే ఈ యొక్క అకౌంట్స్ ట్రైనీ ప్రాసెస్ అసోసియేట్లో మనకి 25 ఉన్నాయండి. సో ఇక కంప్యూటర్ ప్రొఫెషన్స్ వచ్చేసి ఆపరేటింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆపరేటింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ 2000 టైపింగ్ స్పీడ్ 30+ వర్డ్ పర్ మినిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ న్యాచురల్ యాసెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే శాలరీస్ వచ్చే మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే 10,000 అయితే పర్ మంత్కి అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ 3 months ఉంటుంది. శాలరీ విల్ బి రివైజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో ఇక్కడ 10,000 అండ్ సేమ్ 3 monthsకి అండ్ ట్రైనింగ్ ఉంటుంది. శాలరీ విల్ బి రివైజ్డ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. మేల్, ఫీమేల్ అయితే ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు మంగళగిరి, గుంటూరులో అయితే మీరు ఈ యొక్క జాబ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ 180042522422 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్గా అయితే ఇవ్వడం జరిగిందండి. తర్వాత 3వ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి విపాని కంపెనీ నుంచి మనకి ఈ కన్సల్టెంటింగ్ కంపెనీ నుంచి మనకి ఇక్కడైతే ఉద్యోగాలు ఇచ్చారండి. ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి రిక్రూటర్ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంబీఏ, బీబీఏ, బీటెక్, బీఎస్సీ సైన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. 2.16 lakhs to 3.5 lakhs పర్ యానం శాలరీ అయితే ఉంటుందండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. వేకెన్సీ వచ్చేసి 30 వేకెన్సీస్ ఉన్నాయండి. మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చండి. 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మీకు టెలిఫోనిక్ రౌండ్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చారండి. సో ప్రెజెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్తో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్కి మీరు వచ్చి ఇక్కడ జాబ్ చేయాల్సి ఉంటుందండి. సో ప్లీజ్ కాంటాక్ట్ భాస్కర్ అనే ఒక నెంబర్ కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు. 9182412990 ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్స్ కూడా ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 8వ తేదీలోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో లాస్ట్ వన్ నోటిఫికేషన్ వచ్చేసి 4th మనకి ఎయిర్టెల్ కంపెనీ నుంచి అయితే మనకి 4G ఛాంప్ ఎగ్జిక్యూటివ్గా ఇక్కడైతే ఖాళీగా ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అయితే ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ 10,000 per month ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా అయితే ఇచ్చారు. సో బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 60 వేకెన్సీ అయితే ఉన్నాయండి. మేల్, ఫీమేల్ అయితే ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 10 నుంచి 30 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఈజ్ మ్యాండటరీ. ఖచ్చితంగా మీకు మొబైల్ ఫోన్ అయితే ఉండాలి. వైజాగ్ సిటీ, అనంతపురం, అలాగే భీమిలి, అలాగే తగవరపులస, అలాగే సబ్బవరం, పెందుర్తి, అలాగే గోపాలపట్నం, అలాగే కొత్తపాడు, గాజువాక, అనకాపల్లిలో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్టర్ అయితే మీరు 8వ తేదీలోపు అయితే రిజిస్టర్ అవ్వాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మిస్టర్ కుమార్ ఆర్ మిస్టర్ రవి 990801144891
00011964 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చండి. సో వీటికి సంబంధించిన లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న మీ యొక్క ఆప్షన్స్ను ఫిల్ చేస్తే చాలు. మీ యొక్క అర్హతలు నచ్చినట్లయితే వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఒక 4 నోటిఫికేషన్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.